హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకి 3 విషయాలు చెప్దామని వచ్చానండి. మొదటిగా మామిడాకు అనుకుంటుందట శుభకార్యాలకి నన్నే ఉపయోగిస్తుంది కాబట్టి నేనే బెస్ట్ అనుకుంటుంది. దీనికి తెలియని విషయం ఏంటంటే ఎండిన తర్వాత బయట పాడేస్తారో. విషయానికి వస్తే ఇది కరివేపాకు అండి. కరివేపాకు అనుకుంటుందట నన్ను కూరలో ఉపయోగిస్తారు, మంచి వాసన వస్తుంది నా వల్ల అని అనుకుంటుందట. కానీ కూరలు అయిన తర్వాత మానవుడు ఏం చేస్తాడంటే తీసి పాడేస్తాడు. మూడో విషయానికి వస్తే అరిటాకు. ఈ అరిటాకు అనుకుంటుందట భోజనాలు విందులో ప్రతి విందులో నా అవసరం ఉంది, నన్నే వాడతారు కాబట్టి నేనే బెస్ట్ అనుకుంటుంది. కానీ తినేసిన తర్వాత దీన్ని కూడా మడత పెట్టి డస్ట్బిన్లో పడతారన్న విషయం దానికి తెలియదు. ఏంటో తెలుసండి, తులసి కొమ్మ. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న అన్నిటి విషయాన్ని పక్కన పెడితే తులసి ఆకు చాలా విలువైంది. ఎందుకంటే ఆయుర్వేదంగా వాడతారు, కషాయంగా తాగుతారు. అంతేకాకుండా ఇంటి ముందు గుమ్మం ఎదురుగుండగా పెట్టుకుని తులసి చెట్టుని పూజిస్తారు ప్రజలందరూ. అంత విలువైనటువంటి ఈ తులసి చెట్టుకు ఉంది. కాబట్టి ఈ నా ఒక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.